హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏదన్నా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని కూడా చెప్తారు కొంతమంది. అంతేకాక హనుమంతుని ఆదర్శంగా తీసుకొని కొందరు బ్రహ్మచారిగానే ఉండాలనుకుంటారు కూడా. అయితే అలాంటి బ్రహ్మచర్యానికి మారుపేరైన హనుమంతుడికి పుత్రుడున్నాడా అంటే అవుననే చెప్తున్నాయి మన పురాణాలు. అంతేకాదు తన కొడుకుతో యుద్ధం కూడా చేశాడు హనుమంతుడు. ఇంతకీ హనుమంతుడి కొడుకు ఎవరు, వారికి యుద్ధం ఎలా జరిగిందనేది ఈ రోజు టాపిక్ లో మనం తెలుసుకుందాం. మహర్షి వాల్మీకి రామాయణం ప్రకారం రామ రావణుల యుద్ధం తర్వాత లంకకి నిప్పంటించిన హనుమంతుడు వేడిమి తాపం నుండి ఉపశమనం పొందడానికి ఓ నదిలోకి వెళ్ళాడు. అలా హనుమంతుడు నదిలో స్నానం చేస్తుండగా అతని శరీరంలో నుంచి పుట్టిన వేడి వల్ల అతని వీర్యం ఆ నదీ జలాల గుండా ప్రయాణించింది. ఆ వీర్యం ఒక చాపలాంటి జీవి అయిన మకరం నోటిలోకి చేరింది. ఆ కారణంగానే ఆ జీవి ఒక బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత రావణుడి దాయాదులైన ఆహిరావణ మహిరావణులు సగం వానర ఆకారంలో సగం చేప ఆకారంలో ఉన్న ఈ బిడ్డని ఆ నదీ తీరంలో చూసి పెంచుకోసాగారు. ఆ విధంగా మకరధ్వజుడు జన్మించాడు. అయితే రావణుడితో యుద్ధం ముగిసిన తర్వాత రామ లక్ష్మణులను అహిరావణుడు పాతాళానికి తీసుకెళ్లినప్పుడు హనుమంతుడు వారిని కాపాడేందుకు బయలుదేరుతాడు. ఇంతలో సగం వానరం సగం చేప ఆకారంలో ఉన్న మకరధ్వజుడు పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి అడ్డు నిలుస్తాడు. లోపలికి వెళ్లాలంటే తనతో పోరాడి గెలవాలని సవాలు కూడా విసురుతాడు. అలా హనుమంతుడికి కుమారుడిగా తనని తాను పరిచయం చేసుకొని యుద్ధానికి సిద్ధమవుతాడు మకరధ్వజుడు. బ్రహ్మచారిగా ఉన్న తనకి కుమారుడు ఉన్నాడన్న విషయం తెలుసుకొని హనుమంతుడు విస్మయానికి లోనవుతాడు. దాంతో జరిగిన సంఘటన అన్నిటినీ ఒకసారి కళ్ళు మూసుకొని తన మనోనేత్రంతో తెలుసుకొని తన పుత్రుడైన మకరధ్వజుడిని హత్తుకొని ఆశీర్వదిస్తాడు. అయితే రాక్షసుల బారి నుంచి రామ లక్ష్మణులను రక్షించడానికి తనకి దారి వదలమని తనని అడ్డుకోవద్దని హనుమంతుడు తన పుత్రుడికి చెప్పినప్పటికీ మకరధ్వజుడు మాత్రం మాట వినకుండా హనుమంతుడికి దారివ్వడానికి అంగీకరించడు. తన రాజైన అహిరావణ ఆజ్ఞని ధిక్కరించడానికి మకరధ్వజుడు ఒప్పుకోక యుద్ధానికి రమ్మంటాడు. అప్పుడు హనుమంతుడికి మకరధ్వజుడికి యుద్ధం జరిగి చివరికి హనుమంతుడే విజయం సాధిస్తాడు. అలా హనుమంతుడికి తెలియకుండానే పుట్టిన కొడుకుతో యుద్ధం చేస్తాడు. ఇక హనుమంతుడు బ్రహ్మచారి కాదు అనడానికి మరో కథ కూడా మనకి ప్రచారంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరాశర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుడిని తన గురువుగా హనుమంతుడు ఆరాధించేవాడు. ఇక సూర్యుడి నుంచి సకల విద్యలు వేదాలను నేర్చుకున్న హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో నవ వ్యాకరణ విద్యని నేర్చుకోలేకపోతాడు. విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చలాదేవి అనే యువతని సృష్టించాడు. ఈమె అయోనిజం అంటే యోని ద్వారా జన్మించిన స్త్రీ. మొదటిగా సువర్చలతో వివాహానికి సూర్యుడు నిర్ణయించిన హనుమంతుడు మాత్రం అందుకు ససేమీరా ఒప్పుకోడు. తాను ఆజన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సూర్యుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సూర్యుడి మాత్రం వినకుండా గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని షరతు పెడతాడు. అలా సువర్చలతో హనుమంతుడి వివాహం జరిగింది. అయితే ఈ రెండు అంశాల ద్వారా హనుమంతుడి బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఇవి కేవలం లోక కళ్యాణం కోసమే జరిగిన కార్యాలని పురాణాలు వివరిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.